ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహర వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. 13/1/2019 నుంచి 19/1/2019 తేదీ మధ్య మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ రాశి వారికి కేవలం ఆకస్మిక ప్రయాణాలు అంటే ప్లానింగ్ లేని ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. మిగతా అంతా కూడా అనుకూలత, విద్యాభివృద్ధి, వ్యవహార లాభము, ఆర్థిక వెసులుబాటు, నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేయడం, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో లాభాలు, ఇంతకుముందు చూసినటువంటి కొన్ని రుణ సంబంధ విషయాల్లో వెసులుబాటు, రుణపీడ పరిహారం జరగడం అవకాశము, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అందుకోవడం, గొప్ప వ్యక్తుల యొక్క సహకారాన్ని పొందడం, భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైన మైత్రి, ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశము, పెద్దల అంగీకారంతో వివాహం జరిగే అవకాశము, నిశ్చయ తాంబూలాదులు చర్చలు ఫలవంతంగా ముగియడం, అలాగే స్వదేశంలో ప్రయాణాలు లాభాన్ని కలిగించడం, తీర్థయాత్ర సేవన, విహారయాత్ర, కళాశాలలో ఉన్నతమైనటువంటి అభివృద్ధి, ఆన్ క్యాంపస్ సెలక్షన్స్లలో తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశము, కొత్త విద్యల్లో అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు, ఆర్థిక వెసులుబాటు వల్ల లాభాలు, మొక్కులు తీర్చుకునేటువంటి అవకాశము, పిల్లల సంరక్షణ కోసం చేసేటువంటి లేదా భవిష్యత్ కార్యాచరణలో కూడా అనుకూలవంతమైన పరిణామాలు, మరి ఆరోగ్య విషయంలో అనుకూలవంతమైన శుభస్థితి పొందుకునే అవకాశము. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధన లాభం అనుకూలంగా ఉంటుంది. సోదరుల మధ్య సోదరీమణుల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. స్థిరాస్తి పంపకాలు అనుకూలంగా మరులుతాయి. నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనేక రకాల విషయాల్లో అనుకూలతలు, ఇంక్రిమెంట్ కానీ లేదా సంస్థ నుంచి సంస్థకు మారడం కానీ, సంస్థలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కానీ, ఆన్ సైట్లో విదేశీయాన యాత్ర కానీ ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రతికూల ప్రభావాలు, నెగిటివ్ ఫోర్స్ నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అనూహ్యమైనటువంటి ఇంతకుముందు ఇచ్చినటువంటి ఎవరైతే ప్రామిస్ చేశారో కొన్ని కార్యక్రమాల నుంచి ఆ ప్రామిస్ని మీరు ఈ వారంలో వారు నిలబెట్టుకునే అవకాశము, మీ అభివృద్ధికి నాంది పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా ఉన్నతమైనటువంటి శుభ ఫలితాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. జూదము, పేకాటలు, గుర్ర పందాలు లాంటి వాటి వల్ల కూడా అధిక ధనలాభం ఉంటుంది. అవి చట్టరీత్యా నేరము అన్న విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. మద్యపాన సేవనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మీ తోటి వారి మరణానికి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విందు వినోదాదుల్లో పాలు పంచుకున్నారా అది మీ ఇష్టం, అక్కడే ఉండే ప్రయత్నాన్ని చేయండి. విశ్రాంతి మాత్రం అక్కడే తీసుకోండి. ప్రయాణాన్ని చేయకండి. మీ వాహనాన్ని మీరు నడిపేటువంటి స్థితిని వదులుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ధనం అధికంగా దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయకండి. సువర్ణ ఆభరణాలు చేజారిపోయే ప్రమాదం కూడా వారాంతంలో కనబడుతోంది. కొద్దిమంది పోటీతత్వంతో మిమ్మల్ని అవమానించే అవకాశాలు కూడా వారాంతంలో బాగా స్పష్టంగా కనబడుతుంది. భార్యాభర్తల మధ్య కూడా లేనిపోని వివాదాలు సృష్టింపజేసేటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క స్థితి కూడా కనబడుతుంది. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే దేశ విదేశీయాన ప్రయాణ సంబంధ విషయాల్లో విదేశాల్లో ఉన్నవారు కూడా స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాలు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా జటిలమవుతాయి. మరొక వారం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. H1B వీసా పూర్తి స్థాయిలో సమయం అయిపోతుంది. ప్రాణం ఉక్కిరి బిక్కిరేటువంటి అవకాశం ఉంటుంది. కానీ తప్పకుండా మీకు వచ్చే వారంలో H1B వీసా గురించిన శుభ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అది వచ్చే వారంలో చూద్దాం. ఈ వారం మొత్తం కూడా తొందరపాటు చర్యలు తీసుకోకండి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉండకండి. ఆకస్మిక ధనలాభం, వ్యవహార లాభము, విజయము, రాజకీయ పదవి, కళాకారులకి ప్రోత్సాహకాలు, కేంద్ర ప్రభుత్వంతో ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి కూడా లభిస్తాయి. తప్పకుండా మీకు ఈ వారం మొత్తం కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్న అతి ఆత్మవిశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది. ఈ రాశి వారు 13, 14, 15, 16, 17 తేదీ వరకు 5 అంకెను శుభ అంకెగాను, 18, 19 తేదీలలో
6 అంకెను శుభ అంకెగా వినియోగించుకొని శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.